నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. దావోస్ నుంచి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు అని రోజా గారి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అదేనండి. ఆ, చూశాను నేను ఆవిడ మాట్లాడింది. ఆ, అసలు మేము దావోస్ వెళ్ళటం ఏంటి? దావోస్‌లో అన్ని రాష్ట్రాలోళ్ళు, అన్ని దేశాలోళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గరికి పోయి మనం అడుక్కోవటం ఏంటి? అసలు దావోస్‌లో వచ్చిన వాళ్ళందరూ మేము విశాఖపట్నానికి పిలిపిస్తున్నాం అని చెప్పేసి పిలిపించి అమర్నాథ్ గారు కూడా మాట్లాడారు. మాట్లాడారు. ఆ, పెద్ద ఎత్తున ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని పెట్టేసేసి ఆ. 13 లక్షల కోట్ల రూపాయలకి మేము ఎంఓయూలు చేసుకున్నాం అని చెప్పారు. ఉమ్, చాలా సంతోషించారు అందరూ. అబ్బో తెచ్చేశారని. పైగా ఇంకో మాట అంది ఆవిడ, దావోస్కి వెళ్ళినప్పుడు అంటే 1,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంట. ఆ. మరి ఎక్కడ పెట్టారనేది ఎవరికి తెలియదు. దాని మూలన ఎన్ని ఉద్యోగాలు కల్పించారంటే ఎన్నో చేశారంట. అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. మీకు ఆ సాక్షి యాంకర్ ఒక అతను ఉంటాడు, ఈశ్వర్ అని చెప్పేస్తాను. ఆయన ఇలాగే మాట్లాడుతుంటే ఒక ఆయన అడిగాడు, మేము ఇది ఇచ్చాం అది ఇచ్చాం అంటే, ప్లేస్ చెప్పబోయా అని అడిగాడు. మీకు ప్లేస్ కావాలా ఇన్వెస్ట్మెంట్ కావాలా? ఆ ప్లేస్ చెప్పలేకపోయాడు. కంపెనీ పేర్లు ఏదో చదివారు కానీ ఆ ప్లేస్ ఎక్కడ గ్రౌండ్ అయింది, ఎక్కడ వాళ్ళు ల్యాండ్ అలాట్ చేశారు, అది చేస్తే కదా లెక్క. ఈ లిస్టు చదువుతున్నారు. తర్వాత పోనీ 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది అనుకున్నాం. ఎంఓఎల్ చేసిన వాళ్ళు ఎవరండి? ఐప్యాక్ టీంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ సూట్లు వేసి వాళ్ళ ద్వారా ఎంఓయూలు సంతకం పెట్టించి వీళ్ళు ఒక ఎగ్జిక్యూటివ్ అన్న తర్వాత ఇక్కడేమో ఎంఓయూలు సంతకం పెట్టారు, కిందకెళ్ళి భోజనాల దగ్గర సూట్లు ఇప్పి ఎలా కొట్టుకున్నారో మనం చూసాం కదా, భోజనాల కోసం. ఆ, సో దాంట్లో ఐప్యాక్ మెంబర్లు ఎవరు, వాళ్ళ పేర్లతో సహా తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది ఆ రోజున ఎంఓయూలు చేసినాడు. కాబట్టి ఏంటంటే రోజా గారు కూడా దావోస్ గురించి మాట్లాడటం, రోజా గారు కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడటం అనేటువంటిది చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఎందుకంటే పోనీ అమర్నాథ్ గారిది అమర్నాథ్ ఇంకొక కామెడీ పీస్ అయిపోయాడు. ఎందుకంటే దావోస్లో ఒక సంవత్సరంలోనే 1,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకొచ్చినప్పుడు మిగతా 4 సంవత్సరాలు ఏం పాపం చేసినాయి? పోనీ ఒక సంవత్సరం కరోనా వచ్చింది తీసేయండి, ఇంకో 2 సార్లు అక్కడ చలి పుట్టుద్ది కాబట్టి నేను నెలలో స్నానం చేయలేకపోయాను అన్నాడు కదా. సో వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ఎలా వస్తుందండి దావోస్ నుంచి? అంజి గారు మీరే ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్టు, మీరు ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఒక నమ్మకం గౌరవం ఉంది. కానీ అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటిది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఏపీ. ఒక 3 దశాబ్దాలుగా నిబద్ధతతోటి కొన్ని వేల కుటుంబాలని పైకి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ. దాన్ని మీరు ఏం చేశారు? నిర్దాక్షిణ్యంగా మేమే తరిమేస్తున్నాం అని చెప్పేసి తరిమేశారు. తరిమేస్తే వాళ్ళు వెళ్ళి 9,500 కోట్లు పెట్టుబడి జడ్చర్ల దగ్గర రెడ్ కార్పెట్ వేసి కేటీఆర్ వాళ్ళని పట్టుకొస్తే ఇవాళ 10,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ 10,000, 15,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మీరే పారిశ్రామికవేత్త, దాన్ని చూశారు. మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతారా? ఓకే, వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు. సరే మీరు వచ్చారు, ప్రజలు ఇవాళ మీకు ఓట్లు వేశారు, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయరని నమ్మకం ఏముంది? ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అంటే ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటే కానీ వాళ్ళకి ఒక కొన్నాళ్ళు అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ వస్తుంది, అక్కడ నుంచి లాభాలు వస్తాయి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మరి ఇలా ప్రభుత్వాలు మారుతూ పోతూ ఉంటే. రెండోది కియా మోటార్స్. ఆ కియా మోటార్స్ రావడం వలన అనంతపురంలో ఆ ప్రాంతం అంతా కూడా ఎలా డెవలప్ అయిందో మనం చూసాం. 1,00,000 రూపాయలు పలకంది, ఇవాళ 2 కోట్లు ఎకరా. దాన్ని మీరు రాగానే మీ గోరంట్ల మాధవ్ చేసినటువంటి వికృత విన్యాసాలు అక్కడ చూసాం కదా, వాళ్ళని బెదిరిస్తే ఫర్దర్ ఎక్స్పాన్షను యాంగ్జల్ యూనిట్స్ అన్నీ కూడా మెడ్రాస్ వెళ్ళిపోయినాయి. ఇలా గమనిస్తూ ఉంటారు పారిశ్రామికవేత్తలు అందరూ ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందని. ఇంత విధ్వంసం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ వస్తే మా ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే వీళ్ళు లోన్లు తెచ్చుకొని చేసుకుంటుంటారు, లాంగ్ టర్మ్ లోన్స్. సో మళ్ళీ తరిమేస్తే ఓకే, పీపీఎల్ అన్నీ మొత్తం ఒక్క కలం పొడితో రద్దు చేసి పారేశారు. సోలార్ ఎనర్జీ మిగతావన్నీ కూడా వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు, ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది. అసలు దావోస్ నుంచి ఎలా వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఒక ప్రయత్నం చేశారు వెళ్ళి. తర్వాత 7 నెలల కాలంలో వచ్చినటువంటి 6 లక్షల చిల్లర కోట్ల పెట్టుబడులు మీ కళ్ళకు కనబడట్లేదా? మీరు మొత్తం మీద కలిపి ఒక 50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని లిస్ట్ ఇవ్వమని చెప్పేసి ఎన్నోసార్లు నాలాంటి వాళ్ళు విలేకరులు అడిగితే మీరు 5 ఏళ్లలో ఇవ్వలేకపోయారే, గాల్లో మాటలు చెప్పడం తప్పితే. కాబట్టి దావోస్ అనేటువంటిది ఏంటంటే సర్వరోగ నివారణి కాదు. అనేకమైనటువంటి పరిస్థితులు చూసిన తర్వాత లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. దానికి తోడు కాగ్నిజెంట్ ఒకటి, గూగుల్ వాళ్ళు ఒకటి, ఇన్ ప్రిన్సిపల్ అక్కడ అయింది. దాదాపు 2 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ప్రాథమిక చర్చలన్నీ అయిపోయినాయి. వచ్చే అవకాశం ఉంది, కొంచెం ఓపిక పట్టలేదు, లేదు వాళ్ళకి. కాబట్టి దొరికింది కదా అని చెప్పేసి వెంటనే మాట్లాడేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో
రాజకీయాలు చూసినటువంటి వ్యక్తిగా, రియల్ ఎస్టేట్ గురించి తెలిసినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. 10 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ పోటీ పడుతున్నాయి అమరావతిలో పెట్టడానికి వాళ్ళ క్యాంపస్లో. నేషనల్ ఇంటర్నేషనల్ బిట్స్ పిలానీ దగ్గర నుంచి అన్ని. 10 స్టార్ హోటల్స్, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి స్టార్ హోటల్స్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. 70 నుంచి 80 కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళ ఆఫీసులు ఇక్కడ పెట్టబోతున్నారు, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ రాబోతోంది. భారతదేశంలోనే బిగ్గెస్ట్ స్టేడియం, లేటెస్ట్ న్యూస్, అమరావతిలో కట్టబోతున్నారు. ఇలాంటివి గ్రాడ్యువల్గా టేక్ ఆఫ్ తీసుకొని 1 or 2 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత ఏ దావోస్కి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ వెళ్ళాల్సిన పని లేకుండా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మార్క్ మై వర్డ్స్. ఓకే. అలాంటి పరిస్థితి, మనం వెళ్ళి అడుక్కునే పరిస్థితి కంటే కూడా మేము వస్తామని వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి త్వరలో రాబోతుంది. దానికని వచ్చిన 6 నెలలు 7 నెలల్లోనే కుక్కలు చింపిన విస్తరలాగా మీరు చేసిన దాన్ని రిపేర్ చేసి అందరిని పట్టుకురావడానికి ఇదేమీ మంత్రదండం కాదు. వాళ్ళల్లో ముందు కల్పించాలి. ఓకే, అమరావతి పట్టాలు ఎక్కింది, 3 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది, ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని ఏం చేయలేదు అనేటువంటి నమ్మకం కలిగించినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఒక దావోసును పట్టుకొని వీళ్ళు విమర్శ చేయటం అంటే ఏంటంటే వాళ్ళకున్న అవగాహన అంతే అని మనం అనుకోవాలి.